మరి మనందరం కూడా దేవుని సన్నిధిలో ఈ విధంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ త్యాగము, ఆయన చిందించిన రక్తం మాత్రమే. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ఆయన మాటలను ధ్యానిస్తాం. మరి ఈ లోకంలో అందరికీ రెస్ట్ కావాలి, విశ్రాంతి కావాలి అనే ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మరి బిజీ షెడ్యూల్ నుంచి కొంత విరామం తీసుకొని చక్కగా ఏ ఆలోచన లేకుండా, ఏ పని ఒత్తిడి లేకుండా కొంత సమయం రెస్ట్ తీసుకోవాలనే ఆలోచన ప్రతి మనిషికి ఉంటుంది. మరి దానికోసం సెలవు పెట్టుకొని వెకేషన్స్కి వాటికి కూడా వెళ్తూ ఉంటారు. టు టేక్ రెస్ట్. అయితే బైబిల్ గ్రంథము మనకి కూడా విశ్రాంతిని వాగ్దానముగా ఇస్తూ ఉంది. యేసు ప్రభు వారు చేసిన వాగ్దానము విశ్రాంతి. అయితే మనము ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోవటానికి కారణం ఏంటంటే మన హృదయములు కఠినపరచబడి ఉండుట. ఈ రోజున మీ హృదయములను కఠినపరచనీయకుడి అనేటువంటి అంశాన్ని మనం ఈ రోజున చూద్దాం. ఎందుకనంటే హృదయము కఠినముగా ఉంటే అది విధేయత చూపించదు. హృదయము కఠినముగా ఉంటే అది క్షమించదు. హృదయం కఠినముగా ఉంటే అది పశ్చాత్తాపడదు. సో ఎప్పుడైతే నీ హృదయం కఠినముగా ఉంటుందో పశ్చాత్తాపం ఉండదు. ఆ తర్వాత మారు మనస్సు అనేది అస్సలు ఉండదు. ఆ తర్వాత విధేయత అనేది అస్సలు ఉండదు. మొండితనం ఉంటుంది. ఏముంటుందండి? మొండితనం. అది ఖచ్చితంగా మనల్ని నాశనానికే తీసుకొని వెళ్తుంది. సో మొదటిగా మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మా బాబాయ్ గారు అమృతరాజు గారు, ఆయన కొంత హార్ట్ సమస్యతో నిన్న గుంటూరులో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మరి వారికి చికిత్స జరుగుతూ ఉన్నది. వారి కొరకు ప్రార్థన చేసి వాక్యంలోనికి వెళదాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ పాదాల సన్నిధికి వస్తూ మరొక రోజు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు అయ్యా. మరి మా పిన్ని గారి భర్త అయినటువంటి అమృతరాజు గారు, ఆయన మీ సేవకుడు, ఆయన మీ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. వారికి కలిగినటువంటి అనారోగ్య సమస్య నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండగా, తండ్రి, డాక్టర్స్ కాదు, నీవు పరమ వైద్యుడవు, నీ గాయపడిన హస్తము ద్వారా వారిని ముట్టి స్వస్థపరచమని, ఇటువంటి పరిస్థితుల్లో పిన్నికి, బబ్లు, హదస్సాకి, కుటుంబం అంతటికి కూడా కావాల్సిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని అనుగ్రహించమని, వారిని సాక్ష్యముగా మేము చూస్తామని విశ్వసిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి వెళదాం. హీబ్రూస్ 4th chapter, first words. Let us therefore fear, lest a promise being left us of entering into his rest, and of you should seem to come short of it. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామని వాగ్దానము. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు, దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమోనని భయము కలిగి ఉందము. ఇప్పుడు ఏదన్నా ఆఫర్ పెడతారు, ఆగస్టు 15 వరకు బంపర్ ఆఫర్ అని పెడతారు. ఆ ఆఫర్ని అవైల్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆఫర్ ఉన్నంత టైంలోనే మనము దాన్ని ఏమంటారు, అవైల్ చేసుకోగలం. ఆఫర్ టైం అయిపోయిన తర్వాత చేసుకోలేము. అలాగేనంట మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించేటువంటి అవకాశం ఇంకా మనకి ఉందంట. ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని వినియోగించుకోవాలి. ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలి. ఒకవేళ ప్రవేశించనేమో, దాంట్లోకి వెళ్ళలేనేమో అనేటువంటి భయం కలిగి ఉండాలంట. ఒక పరుగు పందాన్ని కనుక మనం చూస్తే,
లేక ఎగ్జామ్స్ రాసే వాళ్ళని కనుక మనం చూస్తే వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఏమని? ఆ సర్టన్ టైంలో నేను ఫినిష్ లైన్ క్రాస్ చేస్తానా లేదా, లేదంటే ఎగ్జామ్లో నేను పాస్ అవుతానో లేదో. పాస్ అయితేనే కదా నెక్స్ట్ లెవెల్, ఫినిష్ లైన్ దాటితేనే కదా బహుమానం. ఎప్పుడో దాటుతానంటే కుదరదు, ఆ టైంలోనే, ఇన్ టైం. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించటానికి మనకి వాగ్దానం ఇంకా ఓపెన్గానే ఉంది. దాంట్లో ఒకవేళ నేను ప్రవేశించనేమో అనే భయం కలిగి ఉండాలి. ఎగ్జామ్లో అమ్మో ఫెయిల్ అవుతానేమో అనే భయం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? ఫెయిల్ అవ్వకూడదని కష్టపడి చదువుతాడు. ఆ పరుగు పందెంలో ఖచ్చితంగా గెలవాలి అనుకునేవాడు నేను ఓడిపోతానేమో అనుకుంటే ఏం చేస్తాడు? వాడు గెలవటం కొరకు సాధన చేస్తాడు. అలాగే మనము కూడా యేసు ప్రభు మనకు చేసిన వాగ్దానమైన విశ్రాంతిలోనికి ప్రవేశించమేమో అనేటువంటి భయము కలిగి ఉన్నప్పుడే ప్రవేశించడానికి చేయాల్సింది మనం చేస్తాం, సాధన చేస్తాం. హల్లెలూయా. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం కనుక మనం చూసినట్లయితే, కంటిన్యూషన్, మాథ్యూ గాస్పెల్ 11 chapter 28 onwards. Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. Take my yoke upon you, and learn of me, for I am meek and lowly in heart, and ye shall find rest unto your souls. For my yoke is easy, and my burden is light. చదవమ్మా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. విశ్రాంతి మనకి ఇస్తాను అని వాగ్దానము చేసిన ప్రభువు ఆ విశ్రాంతి మనకి కలగాలి అని అంటే మనము 3 చేయాలని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మొదటిగా కమ్ అంటు మీ, నా దగ్గరికి రండి. రెండవదిగా టేకప్ మై యోక్ అపాన్ యూ, నా కాడిని మీ మీద వేసుకొనండి. మూడవది నా యొద్ద నేర్చుకొనండి. ఏలయనగా, ఎందుకంటే నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉన్నది. ఇక్కడ 3 విషయాలు మనం చేస్తేనే ఆయన వాగ్దానము చేసిన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించగలం. ఆ మూడిట్లో మొదటిది ఆయన దగ్గరికి రావటం. ఈ రోజున దేవుని సన్నిధికి, దేవుని వద్దకు రావటానికే ఎవరూ ఇష్టపడట్లేదు. ఆయన కాడిని మోయటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? దానికి అసలే ఇష్టపడట్లేదు. ఇక ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. కానీ మనం ఈ లోకానికి సంబంధించినవి అనేక మనం నేర్చుకుంటూ ఉంటాం. చదువుకు సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి, స్కిల్స్కి సంబంధించి, కంప్యూటర్ స్కిల్స్, ఆ ప్రోగ్రామింగ్, అది ఇది, వ్యాపారం ఎలా చేయాలి, ఉద్యోగం ఎలా చేయాలి, ఎన్నెన్నో నేర్చుకుంటూ ఉంటాం మనం. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్, అంతే కదండి. చిన్నప్పటి నుంచి మరణించే వరకు నేర్చుకోవటమే, ఏదో ఒకటి నేర్చుకోవటమే జీవితం అంటే. గుణపాఠాలు ఉంటాయి, పాఠాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, నేర్చుకుంటూ ఉండాలి. అయితే యేసు ప్రభుని నమ్మిన వారు నేర్చుకోవాల్సింది ఎవరి దగ్గర నుంచి? యేసు ప్రభు దగ్గర నుంచి. ఆయన దగ్గరికి రావాలి, ఆయన కాడి ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటే మనము ఆయన వాగ్దానము చేసిన విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం, లేకపోతే ప్రవేశించలేము. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఎంటర్ ఇన్ టు రెస్ట్ విచ్ ఈస్ ప్రామిస్డ్. ఆయన వాగ్దానము చేసిన విశ్రాంతిలోనికి ప్రవేశించుట అంత సులభమైంది కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. సులభమైంది కాదు అన్నప్పుడు అది కష్టముతో కూడింది. దానికి సాదృశ్యముగానే ఆయన నా కాడి మీ మీద వేసుకొని, మన కాడే మనం మోస్తా ఉన్నాం. మన పిల్లలు, మన కుటుంబం, మన యొక్క అవసరతలు, ఇవన్నీ ఏంటి? మన కాడి కదా, మన కుటుంబం అనే కాడి, మన బాధ్యత అనే కాడే మోస్తున్నాం. కానీ ఆయన కాడి మోస్తున్నామా మనం? ఆయన కొరకు ఆత్మలు రక్షించాలని, ఆయన సువార్తను ప్రకటించాలని, క్రీస్తు బోధన అందరికీ తెలియజేయాలని,
ఆయనకు ఈ లోకంలో మహిమకరమైన సాక్షులుగా జీవించాలని. ఇది కదా ఆయన కాడి. అది మోయట్లేదు మనం. మన కాడిలే, మన లోక సంబంధం వాటిని మనం మోస్తూ ఉన్నాం. అయితే బైబిల్ చెప్తా ఉంది మనం అలాగా ఉండకూడదు. మనం ఖచ్చితంగా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆయన యొద్దకు రావాలి. ఆయన కాడిని మొయ్యాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఈ రోజున చాలామంది పిల్లల నుంచి పెద్దల వరకు మంచి చెప్తే దాన్ని స్వీకరించడానికి ఎవరు ఇష్టపడట్లా. వారి వారి ఆలోచనలు, వాడికి ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో అదే నిజమని నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఈ లోకము, ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ప్రభావము చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి సత్యాన్ని, నిజాన్ని ఎవరు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. సో మనమైతే ఈ లోకానికి వేరుగా ఉన్నాం. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను లోకము నుంచి వేరుపరిచాడు. మనము ఈ లోక సంబంధులము కాదు. యేసు ప్రభు ఎలా కాదో మనము కూడా ఈ లోక సంబంధులము కాదు. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనానికి వద్దాం. ఇక్కడ ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించకపోవటానికి కారణము మొదటిగా మనం చూసాం. ప్రభు దగ్గరికి రాకపోవటం, ఆయన కాడి మోయకపోవటం, ఆ తర్వాత ఆయన యొద్ద నేర్చుకోకపోవటం. తర్వాత మనం గమనిస్తే, ఫర్ unto us was the gospel preached as well as unto them, but the word preached did not profit them, not being mixed with faith in them that heard it. చదవమ్మా. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఇక్కడ మనం గమనించాలి, చాలా ఇంపార్టెంట్. అయితే మనకు ఎలాగైతే సువార్త ప్రకటించబడిందో అలాగే ఇజ్రాయేలీలకు కూడా సువార్త ప్రకటించబడింది కదా. నోవాహు ద్వారా కూడా ప్రభు సువార్తని ప్రకటించాడు. అయితే వాళ్ళు విన్నారా, నమ్మారా? నమ్మలేదు. నమ్మకపోవటం వలన, సువార్త విన్నప్పటికీ నమ్మని వారితో సహవాసము చేయటం వలన వారికి ఆ సువార్త ఉపయోగపడలేదు. ఈ రోజున కూడా మనం క్రీస్తు బోధని వింటున్నట్లయితే అది ఎంతో సంతోషకరమైన విషయం. అయితే క్రీస్తు బోధని వింటున్న మనము క్రీస్తు బోధను అనుసరించే వారితో కలిసి ఉన్నప్పుడే అది మనకి ఉపయోగపడుతుంది. వారితో కాకుండా, క్రీస్తు బోధ కాకుండా ఇతర బోధలతో ఉన్నటువంటి వారితో మనం గనక కలిసి ఉంటే ఇది మనకు ఉపయోగపడదు. ఫెలోషిప్ మ్యాటర్స్. ఎంత మంచి స్టూడెంట్ నైనా, ఎంత మంచి అబ్బాయినైనా ఒక 10 మంది పోరంబోకు లేదంటే లోకరీతి పిల్లలు అంటారు, వాళ్ళని వదిలిపెట్టారనుకోండి, కొంతకాలానికి వీడు మంచివాడు కదా, బాగా చదువుకునేవాడు కదా, అసలు తల్లిదండ్రులు అంటే ఎంతో విధేయత చూపించేవాడు కదా, అరే వీడు ఇట్టట్ట మారిపోయాడు అనుకుంటాం మనం. మీరు పెంచిన దాంట్లో పొరపాటు లేదు, వీడు మంచోడు కాకపోలేదు, వీడు మంచోడే. కానీ వాడి ఫెలోషిప్ని చూసారా, అది కరెక్ట్గా లేదు. సో మనందరము కూడా వాక్యాన్ని వినే విషయంలో దేవుని మహాకృపను బట్టి క్రీస్తు బోధలో నిలిచి ఉన్నాం. అయితే మనము క్రీస్తు బోధతో సహవాసము చేసే వారితోనే సహవాసము చేసినప్పుడు ఆ బోధ కానీ ఆ వాక్యము కానీ మనకి లాభదాయకంగా ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎందుకంటే క్రీస్తు బోధ చెప్తుంది మనము ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే ఈ లోకములో ఆయన పనిలో ప్రయాసపడాలి అని. క్రీస్తు బోధ చెప్తా ఉంది ఈ లోకములో శ్రమలు అనుభవిస్తూనే ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తామని. దీన్నే నమ్ముకొని దీన్నే అనుసరించిన వారు మాత్రమే ఆ విశ్రాంతిలోకి వెళ్తారు, కానీ అందరూ వెళ్ళరు. కాబట్టి
మనం వింటున్నటువంటిది మంచిదైనా, మనం గ్రహించినటువంటిది మంచిదైనా, దాన్ని మనం ఎవరితో కలిసి జీవిస్తున్నామనే విషయాన్ని మనం జాగ్రత్తగా సరిచూసుకోవాలి, లేకపోతే ప్రమాదము ఉంది. అందుకే అంటున్నాడు, ఎలాగైతే వాళ్ళకి అది ఉపయోగపడలేదో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నమ్మలేదు, విన్నా కానీ నమ్మలేదు. విన్నా కానీ వాళ్ళు ఏం చేశారు? నమ్మని వారితో సహవాసము చేశారు. 3వ వచనం మనం చూస్తే, ఫర్ వి విచ్ హ్యావ్ బిలీవ్డ్ డూ ఎంటర్ ఇన్ టు రెస్ట్ యాజ్ హీ సెడ్, యాజ్ ఐ హ్యావ్ స్worn in my wrath, if they shall enter into my rest, although the works were finished from the foundation of the world. చదవమ్మా. కాగా జగత్తుత్పునాది వేయబడినప్పుడే వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. సో దేవుడు ఆ ఇశ్రాయేలీయుల యొక్క అవిశ్వాసాన్ని, అవిధేయతని చూసి ఆయన కోపముతో అప్పుడు అన్నాడంట, ఏమని? ఆ విశ్రాంతిలోనికి మీరు ప్రవేశింపరు అన్నాడంట. కానీ ఇప్పుడైతే ఆయన కృపను బట్టి ఆయనకు విధేయత చూపించడం ద్వారా మనం ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించుచున్నాము అని ఇక్కడ పౌలు గారు రాస్తూ ఉన్నారు. సో కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎలాగైతే తిడతారో, గద్దిస్తారో, చాస్టైన్ చేస్తారో, అలాగే దేవుడు కూడా కోపం వచ్చినప్పుడు అంటాడు. కానీ ఆయన ప్రేమమయుడు కాబట్టి, ఆయన కరుణామయుడు కాబట్టి ఆ కోపాన్ని వెంటనే విడిచిపెట్టి మరలా మనల్ని దగ్గరికి తీసుకుంటాడు. సో ఆయన కోపములో అలా అన్నా కూడా ఇప్పుడు మనకు ఆ విశ్రాంతిలో ప్రవేశించే అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. దేని ద్వారా? విధేయత ద్వారా, విశ్వాసము, విధేయత ద్వారా, ఆయన చెప్పినట్టుగా చేయుట ద్వారా మనం ఆ విశ్రాంతిలోకి ప్రవేశించే అవకాశం మనకి దొరుకుతూ ఉంది. అయితే 4వ వచనం, ఫర్ హీ స్పేక్ ఇన్ సర్టన్ ప్లేస్ ఆఫ్ ద 7th day on this wise, and God did rest the 7th day from all his works. మరియు దేవుడు 7వ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించును అని 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. మనందరికీ తెలుసు ఎక్కడ రాయబడింది. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం చదివినట్లయితే, Genesis 2nd chapter 2nd verse, and on the 7th day God ended his work which he hath made, and he rested on the 7th day from all his work which he had made. చదవమ్మా. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. చూసారా, దేవుడు యేసుప్రభు వారు కనుక మనం గమనిస్తే, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు. ఆ విశ్రాంతి ఆయన విశ్రాంతి మనం రాబోయే వచనాల్లో చూడబోతున్నాం. గాడ్ ప్రామిస్డ్ us his rest, నాట్ ఎనీ అదర్ రెస్ట్. వేరొక విశ్రాంతిని ఆయన మనకి వాగ్దానం చేయలేదు, కానీ ఆయన విశ్రాంతిని మనకి వాగ్దానం చేశాడు. ఎలాగైతే ఆయన 6 రోజులు పని చేసి ముగించి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడో, ఆ విశ్రాంతిని మనకు కూడా ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ లోకములో జీవించినంత కాలము మనం పని చేస్తూనే ఉంటాం, అవునా? చేస్తే దేవుని పనైనా చేస్తాం, లేదా లోకరీతి పనులైనా చేస్తాం. అయితే దేవుని చిత్తం ఏంటంటే
మనం ఆయన కొరకు పనిచేసి విశ్రాంతిలో ప్రవేశించాలనేది ఆయన చిత్తం. నువ్వు లోకం కోసం పనిచేస్తే ఆయన విశ్రాంతిలో ప్రవేశించలేవు. ఇది వెరీ క్లియర్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. దేవుని చిత్తము ఆయన కొరకు నువ్వు పనిచేయాలి, ఆయన విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశించాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఏమంటుందో, అండ్ ఇన్ దిస్ ప్లేస్ అగైన్ ఇఫ్ దే షల్ ఎంటర్ ఇన్ టు మై రెస్ట్, సీయింగ్ దేర్ ఫోర్ ఇట్ రిమైనెత్ దట్ సమ్ మస్ట్ ఎంటర్ దేర్ ఇన్, అండ్ దే టు హూమ్ ఇట్ వాజ్ ఫస్ట్ ప్రీచ్డ్ ఎంటర్డ్ నాట్, ఈజ్ బికాస్ ఆఫ్ అన్బిలీఫ్. చదవమ్మా. ఇదియును గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు కదా, అదే స్థలంలో చెప్పాడు ప్రవేశించరు వాళ్ళని. కానీ చదవమ్మా. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనుడని. మొత్తం కలిపే ఉందమ్మా. ఓకే, ఫైన్. సో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, సువార్త వారికి ప్రకటించబడింది, మనకి ప్రకటించబడింది. విశ్రాంతిలోనికి ప్రవేశించే అవకాశము, వాగ్దానం వారికి ఉన్నది, మనకి ఉన్నది. అయితే వారు దేవునికి విధేయత చూపించలేదు, దేవుని మాటకు విధేయత చూపించలేదు కాబట్టి వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. అయితే ఆ విశ్వాసమును కొనసాగిస్తూ దేవునికి విధేయత చూపించేవారు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తారనేటువంటి ఒక అవకాశము, ఒక వాగ్దానం అయితే మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే అంటున్నాడు, అగైన్ హీ లిమిటెడ్ ఏ సర్టన్ డే, సేయింగ్ ఇన్ డేవిడ్, టుడే ఆఫ్టర్ సో లాంగ్ ఎ టైమ్, యాజ్ ఇట్ ఈస్ సెడ్, టుడే ఇఫ్ యూ విల్ హియర్ హిస్ వాయిస్, harden not your hearts. చదమ్మా. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు కనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల. మీరు ఇప్పుడు నేడు అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేడు, టుడే అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు వాక్యంలో. టుడే, నేడు, నేడే. ఈరోజు ఇప్పుడే గనక మీరు ఆయన మాట విన్నట్లయితే, ఆయన మాటకు విధేయత చూపించినట్లయితే, చదవమా, మీ హృదయములను కఠినపరచుకొనకుడని, మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తరువాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. నేడు అనే ఒక దినమును నిర్ణయించుచున్నాడు. సో దేవుడు నీ కొరకు, నా కొరకు ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఒక దినాన్ని నిర్ణయించాడు. అది రేపు కాదు, నిన్న కాదు. గుర్తుపెట్టుకో. చాలా మంది అపోహలో బతుకుతున్నారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాము అని. కాదు, దేవుడు విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి నిర్ణయించిన దినము నేడు. అది రేపు కాదు, నిన్న కాదు, నేడు. జాగ్రత్తగా గమనించండి. అందుకే ఆ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలని అంటే మనము నేడు అనేటువంటి సమయము ఉన్నప్పుడే ఆయన మాట విని ఆయన మాటకు విధేయత చూపించాలి. విధేయత చూపించని వారు కఠినమైన హృదయం గలవారని మనం తెలుసుకుంటాం ఖచ్చితంగా. ఒకరికి ఎంత చెప్పినా వాడు వినట్లేదు, ఆ విధంగా చేయట్లేదు అంటే వాడి హృదయం ఎలా ఉన్నట్టు? ఎంత చెప్పినా వారిలో పశ్చాత్తాపం కలగట్లేదు అని అంటే వారిలో ఏమున్నట్టు? కఠినమైన హృదయం. ఎంత చెప్పినా ఆ చెడుని విడిచిపెట్టట్లేదు అని అంటే వారిలో ఏమున్నట్టు? కఠినమైన హృదయం. ఎంత బతిమిలాడినా నేను క్షమించను అన్నారు అనుకోండి, వారి హృదయం ఎలాగున్నట్టు?
మనం చూస్తూ ఉంటే ఏదైనా గొడవైంది, ఇద్దరు గొడవైంది, మనం వాళ్ళని సమాధానపరిచే ప్రయత్నం చేస్తాం. యువత తప్పు చేసిన వ్యక్తి సారీ బ్రదర్, సారీ ఏదో అంటాడు. అవతల వ్యక్తి ఏమంటాడు అంటే సర్లే అరే సారీ చెప్తున్నారు కదా, క్షమించచ్చు కదా అంటే నాకు టైం కావాలి కొంచెం, నేను వెంటనే అంటే ఏంటి ఆ భావం ఏంటి? కఠినమైన హృదయం. కానీ బైబిల్ ఏం చెప్తుంది సార్? పశ్చాత్తాపం చెందటానికి, క్షమించటానికి, చెడును విడిచిపెట్టడానికి నేడే, ఈ క్షణమే సరైన సమయం. అది ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ విశ్రాంతిలో నువ్వు ప్రవేశిస్తావు, ఆ శాంతిని, సమాధానం నువ్వు పొందుకుంటావు. ఒకసారి దావీదు కీర్తన 95వ కీర్తన 95వ దావీదు కీర్తన 7-8 వచనాలు చదువుకుందాం. For he is our God, and we are the people of his pasture, and the sheep of his hand. Today, if ye will hear his voice, there is a condition. చదవమ్మా. రండి, నమస్కారం చేసి సాగిలపడుదము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు, today if ye will hear his voice, harden not your heart as the provocation and as in the day of temptation in the wilderness. చదవమ్మా. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు మస్పా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుకుడి. చూసారా, ఈ దావీదు మాటలని అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు. దావీదు చెప్పాడు అని కదా. ఏమని? ఈ రోజే నీవు ఆయన మాటలు విని ఈ రోజే ఆయనకు విధేయత చూపించినట్లయితే నేడే 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 రక్షణ, నేడే క్షమించుట, నేడే పశ్చాత్తాపపడుట, నేడే విడిచిపెట్టుట, నేడే ఇవన్నీ నేడే. అప్పుడు నేడే నీవు విశ్రాంతిలోనికి ప్రవేశిస్తావు. ఇది ఎప్పుడు ఫ్యూచర్ ఈవెంట్ కాదు, ఇది టుడేస్ ఈవెంట్. ఇప్పుడే దేవుడు నీకు ఆ విశ్రాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians 6th chapter 1st and 2nd verses 1-2 వచనాలు. We then, as workers together with him, beseech you also that ye receive not the grace of God in vain. చదవమ్మా. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. దేవుడు మనల్ని బతిమలాడుతున్నాడండి. దేవుడు వాక్యం ద్వారా మనల్ని బతిమలాడుతున్నాడు. మీరు ఆయన కృపను పొందుకున్నారే, ఆ కృప వల్లే ఇంకొక రోజు మనం సజీవులుగా ఉన్నాం. ఆ కృప వల్లే మనం ఇంకొక గడియ, ఇంకొక నిమిషం, ఇంకొక సెకండ్ సజీవులుగా ఉన్నాం. ఆ కృపను మీరు నిరర్ధకము చేసుకోవద్దని బతిమిలాడుతున్నాడు దేవుడు. ఈ రోజున ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడో వారు గనక దీన్ని విని గ్రహించగలిగితే వారు ఆశీర్వదించబడతారు. ఆమేన్. నాతో మాట్లాడుతున్నాడు, నీతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన కృప వలనే మనం రక్షించబడ్డాం. ఆయన కృప వలనే దేవుని బిడ్డలమయ్యాం. ఆయన కృప వలనే సజీవులుగా ఉన్నాం. ఆయన కృప వల్లనే మనం ఏమై ఉన్నామో అదై ఉన్నాం. అటువంటి కృపను మీరు నిరర్ధకము చేయొద్దు. ఫర్ హీ సెడ్, ఐ హ్యావ్ హర్డ్ థీ ఇన్ టైమ్ యాక్సెప్టెడ్,
And in the day of salvation have I saucered thee. Behold, now is the accepted time. Behold, now is the day of salvation. అనుకూల సమయమందు అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. నేడే కూడా వెళ్ళిపోయింది ఇక్కడ. పాత నిబంధనలో నేడే ఉంటే క్రొత్త నిబంధనలో పునరుద్ధానం తర్వాత నేడే కాదు, ఇప్పుడే, నౌ. టుడే కూడా కాదు, నౌ. చదవమ్మా. ఇప్పుడే, ఇప్పుడే ఆ, మిక్కిలి అనుకూలమైన సమయము. మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో మోస్ట్ యాక్సెప్టబుల్ టైం, ద మోస్ట్ కన్వీనియంట్ టైం, మోస్ట్ బ్లెస్డ్ టైం ఈజ్ నౌ. ఇప్పుడే. ఇదిగో ఇదే రక్షణ దినము. Today is the day of salvation. This moment is the moment of entering into his rest. నేడే రక్షణ దినము. ఇప్పుడే ఆయన విశ్రాంతిలో ప్రవేశించే సమయము. ఇప్పుడే. Now is the time to forgive. Now is the time to forsake. Now is the time to repent. There is no other day or other second. ఇప్పుడే పశ్చాత్తాపపడాల్సిన సమయం. ఇప్పుడే క్షమించాల్సిన సమయం. ఇప్పుడే చెడుని విడిచిపెట్టాల్సిన సమయం. నేను నెక్స్ట్ వీక్ నుంచి జనవరి 1 నుంచి మానేస్తానండి. చాలా వింటా ఉంటాం కదా అలాంటి మాటలు. నెక్స్ట్ వీక్లో నా బర్త్డే ఉందండి, ఆ రోజు నుంచి మానేస్తానండి, విడిచిపెట్టేస్తానండి. బైబిల్ చెప్పట్లా నౌ ఈజ్ ద మూమెంట్ టు ఫర్సేక్. నా టైం పట్టుద్దండి వాళ్ళని క్షమించడానికి, అప్పుడే నేను క్షమించలేను. నో, నౌ ఈజ్ ద టైం టు ఫర్గివ్. తప్పు చేసావురా, తప్పు ఒప్పుకోరా, పశ్చాత్తాపడరా అంటే నో, నౌ ఈజ్ ద టైం టు రిపెంట్. ఇవి ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ క్షణమే నౌ యూ విల్ ఎంటర్ ఇన్ టు హిజ్ రెస్ట్. ఆయన విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశిస్తావు. ప్రపంచంలో అందరూ కూడా శాంతి విశ్రాంతి కోసం ఏం చేస్తున్నారండి? ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు. అవి యేసుక్రీస్తు ప్రభువులోనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు చేయుట ద్వారానే వాటిని మనం పొందుకోగలమనే సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. సో ఈరోజు ఆయన స్వరం వింటున్న మనము ఇప్పుడే ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఇప్పుడే క్షమించాలి, ఇప్పుడే విడిచిపెట్టాలి, ఇప్పుడే పశ్చాత్తాపం పొందాలి, ఇప్పుడే ఆయన కాడిని మన మీద వేసుకోవాలి, ఇప్పుడు నుంచే ఆయన నుంచి నేర్చుకోవటం మొదలు పెట్టాలి. గతము దేవునికి అవసరం లేదండి, ప్రస్తుతమే దేవునికి కావాలి. ఆయన ఎప్పుడు నీ గతాన్ని గుర్తు చేసేవాడు కాదు. ఆయనకి కావాల్సింది నౌ, నౌ, నౌ. ద మూమెంట్ నౌ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ మరణించేటువంటి ఆ సమయము, ఆ నౌలో ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడు, ప్రభు దగ్గరికి చేర్చబడ్డాడు. నౌ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. మనం 100 సంవత్సరాలు బతికినా నౌ అనే ఈ మూమెంట్ ఉందే, అదే ఇంపార్టెంట్ మనకి. ఈ మూమెంటే మనల్ని ప్రభు యొక్క విశ్రాంతిలోనికి తీసుకొని వెళ్ళగలుగుతుంది. 8వ వచనం మనం చదివినట్లయితే Hebrews 4th chapter 8th verse. For if Jesus had given them rest, then would he not afterward have spoken of another day? There remaineth therefore a rest to the people of God. చదవమ్మా. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల, యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల, ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఇక్కడ మనకి యెహోషువ మనం చూస్తే ఫర్ ఇఫ్ జీసస్ హ్యాడ్ గివెన్ దెమ్ రెస్ట్, ఇంగ్లీష్ లో యేసు ప్రభు, యేసు గనక వారికి విశ్రాంతిని కలుగజేసి ఉంటే అని ఉంది. దెన్ వుడ్ హీ నాట్ ఆఫ్టర్వర్డ్ హ్యావ్ స్పోకెన్ ఆఫ్ అనదర్ డే. చదవం ఇప్పుడు.
కాబట్టి యేసు ప్రభువు వారికి విశ్రాంతి కలగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. స్టిల్ ద రెస్ట్ ఈస్ రిమైనెత్. విశ్రాంతి దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు నిలిచి ఉన్నది. ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే నీ హృదయమును కఠినపరచనీయకుడి. నీ హృదయ కాఠిన్యమే నిన్ను దేవుడు చేసిన వాగ్దానములోనికి ప్రవేశించకుండా ఆపేస్తుంది. నీ హృదయ కాఠిన్యమే దేవుడు నీకు వాగ్దానము చేసిన విశ్రాంతి నువ్వు పొందుకోకుండా ఆపేస్తుంది. ఆ హృదయ కాఠిన్యం వల్ల నువ్వు పశ్చాత్తాపం పొందట్లేదు. ఆ హృదయ కాఠిన్యం వల్ల నువ్వు క్షమించట్లేదు. ఆ హృదయ కాఠిన్యం వల్ల ప్రభువు వదిలేసే అంటే వాటిని నువ్వు వదలట్లేదు. మొండివాడిగా, మొండిదానిగా ఉంటున్నావు. అది నీకెంత ప్రమాదకరం అంటే అది నిన్ను నరకానికి తీసుకొని వెళ్తుంది. ఎయిదర్ వి ఎంటర్ ఇన్ టు రెస్ట్ ఆర్ వి ఎంటర్ ఇన్ టు బర్నింగ్. మనం విశ్రాంతిలోనికైనా ప్రవేశిస్తాము, లేదంటే నరకాగ్నిలోనికైనా ప్రవేశిస్తాం. నౌ ఇప్పుడైనటువంటి క్షణం ఉండగానే నువ్వు పశ్చాత్తాపం పొందు, క్షమించు, విడిచిపెట్టు, ఆయన కాడు ఎత్తుకో. ఆయన ప్రజల కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇంకా ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఆయన మధ్యాకాశానికి వచ్చేంత వరకు ఆ విశ్రాంతి మనకి నిలిచి ఉన్నది. అవకాశం మనకు ఉన్నది. జార విడుచుకోవద్దు. సేల్ లేదా 50% ఆఫ్ ఇట్లాంటివి ఏమైనా మన బోర్డులు చూస్తే అవసరం లేకపోయినా వెళ్ళిపోయే ఐటెంలు కొనేస్తూ ఉంటారు జనాలు. దీనికి మించిన ఆఫర్ ఏమైనా ఉంటుందా? ఏమండి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించటం. ఎంటరింగ్ ఇన్ టు రెస్ట్ అంటే ఎంటరింగ్ ఇన్ టు హెవెన్. ఎంటరింగ్ ఇన్ టు రెస్ట్ అంటే ఎంటరింగ్ ఇన్ టు పీస్. ఎంటరింగ్ ఇన్ టు రెస్ట్ అంటే ఎంటరింగ్ ఇన్ టు ఇటర్నిటీ. విశ్రాంతిలో ప్రవేశించడం అంటే పరలోక రాజ్యంలోని ప్రవేశించట. విశ్రాంతిలోనికి ప్రవేశించడం అంటే శాంతి సమాధానంలోనికి ప్రవేశించట. విశ్రాంతిలోనికి ప్రవేశించడం అంటే నిత్యత్వంలోనికి ప్రవేశించట. ఆ విశ్రాంతి మన కొరకు ఇంకా నిలిచి ఉన్నది. అయితే అది అందరి కొరకు కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరి కొరకు? దేవుని ప్రజల కొరకు విశ్రాంతి. నువ్వు దేవుని ప్రజగా ఉండాలంటే దేవునికి విధేయత చూపించేవారిగా ఉండాలి. నువ్వు దేవుని ప్రజగా ఉండాలంటే దేవుని మార్గంలో నడుచుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు దేవుని ప్రజగా ఉండాలంటే దేవునికి విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు ఈ రోజున మనందరితో మాట్లాడుతున్నాడు. నౌ యూ కెన్ ఎంటర్ ఇన్ టు రెస్ట్ ఇఫ్ యూ రిపెంట్. నౌ యూ కెన్ ఎంటర్ ఇన్ టు రెస్ట్, హిజ్ రెస్ట్, ఇఫ్ యూ ఫర్సేక్. నౌ యూ కెన్ ఎంటర్ ఇన్ టు హిజ్ రెస్ట్ ఇఫ్ యూ ఫర్గివ్. 10వ వచనం మనం చూస్తే, ఫర్ హీ దట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు హిజ్ రెస్ట్ he also hath ceased from his own works as God did from his. చదవమ్మా. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. సో ఎలాగైతే యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు 6 రోజులు తను అన్నీ చేసి 7వ రోజున విశ్రాంతి పొందుకున్నాడో, ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మన కొరకు చేయాల్సిందంతా చేసి విశ్రాంతి పొందుకున్నాడో, మనము కూడా ఈ లోకములో ఆయన మనల్ని ఏ పనులు చేయటానికైతే ఉంచాడో ఆ పనులన్నీ చేసిన తర్వాత మనం కూడా విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం. హల్లెలూయా. సో this rest is not only the spiritual but also physical. ఆ రెస్ట్లోకి ప్రవేశించాలనేటువంటి ఆశ కూడా నిజమైన క్రైస్తవుడికి ఉంటుంది. అర్థమవుతుందా? ఆ రెస్ట్ ఏంటి? మరణం, శారీరక మరణం. జాగ్రత్తగా ఆలోచించండి. శారీరక మరణాన్ని ఇష్టపడేవాడు ఎంతమంది ఉంటారండి? చాలా తక్కువ మంది. అయితే ప్రభువు ఏం చెప్తాడంటే, ఆయన ఎలాగైతే తన పనులు ముగించి విశ్రమించాడో మనము కూడా ఈ లోకములో ఆయన మనకు అప్పగించిన పనులు ముగించి మనం ఏం చేస్తామంటే విశ్రాంతిలోనికి.
సో దట్ ఈస్ ద ట్రూత్ అండ్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వెయిట్ ఫర్ ఇట్. ఇది సత్యం. నాకు ప్రభు ఇచ్చిన పనులు ఎప్పుడు ముగుస్తాయో అవి ముగిసిన వెంటనే నేను ఆయన విశ్రాంతిలోనికి, అక్కడ చూడండి హిజ్ రెస్ట్ అని ఉంది, ఆయన విశ్రాంతిలోనికి నేను ప్రవేశిస్తాను. హల్లెలూయా. సో ఈ లోకములో ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపం పొంది విడిచిపెట్టి ఆయన ఎత్తుకోమని ఆయన కాడిని ఎత్తుకొని ఆయన దగ్గర నేర్చుకుంటావో ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తావు, ఆ విశ్రాంతిలో కొనసాగుతావు. ఆ విశ్రాంతిలో ఆయన ఇచ్చినటువంటి పనిని, ఆ లేబర్ అంటారు, ప్రయాసను నువ్వు ఆయన కొరకు జీవిస్తావు, ఆయన కొరకు చేస్తావు పనులన్నీ. ఇంకా అంతకుముందు వరకు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ ఆశల కోసం చేసావు పనులు. కానీ ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తావో, పశ్చాత్తాపం పొందుతావో, పాపాలను ఒప్పుకుంటావో, అప్పుడు ఆయన పనులు చేయటం మొదలు పెడతావు. ఆయన పనులు నువ్వు ముగించిన వెంటనే ఆయన విశ్రాంతిలోకి నువ్వు ప్రవేశిస్తావు. ఇది సత్యం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. వీ షుడ్ ఆల్ వెయిట్ ఫర్ దట్. వద్దా విశ్రాంతి? వద్దా మీకు? కావాలి. ఐ నీడ్ రెస్ట్. వి ఆల్ నీడ్ రెస్ట్. వీ నీడ్ హిజ్ రెస్ట్. ఆయన విశ్రాంతి మనకి కావాలి. కావాలంటే ఆయన పనులను మనము ముగించాలి. ఆయన పనులు ముగించాలి, మన పనులు ముగియటం కాదు, ఆయన పనులు ముగించాలి. చూడండి 11వ వచనం, లెట్ us therefore labor. Let us labor therefore to enter into that rest. అర్థమవుతుందా? ఆ విశ్రాంతిలోని ప్రవేశించడం కోసం మనం ప్రయాసపడదాం అంటున్నాడు. హల్లెలూయా. Without laboring, you cannot enter into his rest. Let us labor therefore to enter into that rest, lest any man fall after the same example of unbelief. చదవమ్మా. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా. చూసారా, ఇక్కడ విశ్రాంతిలోనికి ప్రవేశించకపోవటానికి కారణం ఏంటి? అవిధేయత. అవిధేయత వలన మన పూర్వీకులు ఎలాగైతే పడిపోయారో, అవిధేయత వలన మనకి తెలిసిన వాళ్ళు ఎంతో మంది మన కళ్ళ ముందు ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా మనం పడిపోకూడదు. ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. లేబర్, జాగ్రత్త పడదాం అన్నది ఇంగ్లీష్లో అయితే లేబర్, ప్రయాస పడదాం. మనం పడిపోతే ఆయనకి ఇష్టం ఉండదు. పడిపోవటం అంటే తెలుసు కదా, పడిపోవటం అంటే కింద పడటం కాదు, శారీరకంగా ఆత్మీయంగా పడిపోవటం, పాపములో పడిపోవటం, చెడులో పడిపోవటం, లోకంలో పడిపోవటం. మనం పడిపోకుండా చూసుకోవాలి. మనం పడిపోవద్దు. ఆయన విశ్రాంతిలోని ప్రవేశించడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. సో అవర్ లేబర్ మస్ట్ బి టు ఎంటర్ ఇన్ టు హిస్ రెస్ట్, నాట్ టు అచీవ్ వరల్డ్లీ థింగ్స్. లోక సంబంధమైన సంపాదించుకోవడానికి కాదు మనం ప్రయాసపడాల్సింది, ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి మనం ప్రయాసపడాలి. అయితే ఇక్కడ దావీదు చెప్పినటువంటి మాటల్ని అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ 7-8 వచనాల్లో ఏం చెప్పారనంటే, మీ హృదయములను కఠినపరచబడనీయకుడి. హృదయ కాఠిన్యం ఏదైతే ఉందో నిన్ను పశ్చాత్తాపపడనివ్వదు. హృదయ కాఠిన్యము నిన్ను చెడుని విసర్జించడానికి ఒప్పుకోదు. హృదయ కాఠిన్యము నువ్వు క్షమించడానికి ఒప్పుకోదు. హృదయ కాఠిన్యము ఆయన మాటకు విధేయత చూపించడానికి ఒప్పుకోదు. సో హృదయ కాఠిన్యం మీరు కలిగి ఉండొద్దు. అది చాలా ప్రమాదకరం. అప్పటికప్పుడు మీ ఈగో సాటిస్ఫై అవ్వచ్చు, అప్పటికప్పుడు మీ అహం ఎస్ నేనే గెలిచానని మీకు అనిపించవచ్చు, కానీ అల్టిమేట్గా మీరు నష్టపోతున్నారు. సో ఇక్కడ దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఏంటంటే, మన హృదయ కాఠిన్యమే మనము విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా, ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా మనల్ని ఆపేస్తుంది. సో చేంజ్ నౌ, రిపెంట్ నౌ,
Forsake now. Forgive now. Take up his cross now. Labor to enter into that rest now. Now is the moment of repentance and salvation. 12వ వచనం మనం చూసినట్లయితే 12th verse. For the word of God is quick and powerful and sharper than any two-edged sword, piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. చదవమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. దేవుని వాక్యం ఎటువంటిదండి? సజీవమైనది. సజీవమైనది, జీవము గలది, జీవించుచున్నది. బలము గలదై. దేవుని వాక్యము బలము గలది అంటే దేనినైనా జయించగలదు. రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించుచున్నది. సరే, వాక్యము ఎంత బలమైందంటే, ఎంత శక్తివంతమైందంటే, కఠినపరచబడిన నీ హృదయం ఏదైతే ఉందో, నీ శరీరము, నీ జీవితము, నీ ఆత్మ ఏదైతే ఉందో, దాని ప్రతి అంచులోనికి అది ప్రవేశించగలదు. కఠినమైన నీ హృదయాన్ని అది మెత్తదిగా మార్చగలదు. మొండిదైన నీ హృదయాన్ని అది మెత్తదిగా చేయగలదు. సో వాక్యం అనేటువంటి రెండంచులు గల ఖడ్గాన్ని నీ హృదయ కాఠిన్యాన్ని జయించడానికి నువ్వు వినియోగించాలి. యు హ్యావ్ టు యూస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ greater than any two-edged sword to come over or to be victorious over your hardened heart. కఠినపరచబడిన నీ హృదయాన్ని జయించటానికి దేవుని వాక్యాన్ని నువ్వు వినియోగించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 Corinthians 10th chapter 10వ అధ్యాయము 3 నుంచి మనం చదువుకున్నట్లయితే, For though we walk in the flesh, we do not war after the flesh. For the weapons of our warfare are not carnal, but mighty through God to the pulling down of strongholds, casting down imaginations and every high thing that exalteth itself against the knowledge of God, and bringing into captivity every thought to the obedience of Christ. చదవమ్మా. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. అది సంగతి గుర్తుపెట్టుకోండి. మనం శరీరానుసారులమే. చూసే వాళ్ళకి మేము దేవుని బిడ్డలం రా, ఈ లోకం వేరు మేము వేరు, మనుషులు వేరు మేము వేరు అంటే వాడు నవ్వుకుంటాడు. ఈడు మనలాంటి వాడే కదా, మనిషే కదా. ఆఫ్ కోర్స్. అయితే మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, చదవమ్మా. మా యుద్ధోపకరణములు ఇంతకు ముందు వచ్చిన మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను. శరీరాన్నే ధరించుకొని జీవిస్తున్నా కూడా శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీర ప్రకారం యుద్ధం చేయం. అవర్ వార్ఫేర్ ఇస్ డిఫరెంట్. Our warfare is not unto flesh, after the flesh, or for the flesh. మన యుద్ధము శరీరంతోనూ శరీరం కోసము కాదు. అంతేకాకుండా 4వ వచనం చదవమ్మా. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. సో దుర్గములను పడద్రోయగలిగినంత శక్తి గల వాక్యము మన ఆయుధం. అటువంటి శక్తి గల వాక్యము నీ కఠినమైన హృదయాన్ని పడదోయలేదా, మార్చలేదా? ఖచ్చితంగా మారుస్తుంది. యూ హ్యావ్ టు యూస్
ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఓవర్కమ్ ద హార్డ్ అండ్ హార్ట్. కఠినమైన హృదయాన్ని జయించటానికి నువ్వు దేవుని వాక్యాన్ని ఆయుధంగా వాడాలి. అందుకే వాక్యముతో మనం సహవాసం చేస్తే, వాక్యముతోనే సహవాసము చేసే వాళ్ళతో మనం సహవాసం చేస్తే ఈ కఠినమైన హృదయం మనది మారిపోతుంది. చదవమ్మా. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ వాక్యం అనేది ఎంత శక్తివంతమైందంటే అవిధేయత చూపించే వారిని కూడా విధేయులుగా చేస్తుంది. దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఎటువంటి జ్ఞానము, ఎటువంటి ఏమంటారు సిద్ధాంతాలు ఎవడు తీసుకొచ్చినా వాటిని కొట్టి పారేసేటువంటి శక్తి గలది ఇటువంటి దేవుని వాక్యము అంటుంది. హల్లెలూయా. సో we should always have the knowledge of God which can clearly destroy the other false doctrines, which can make disobedient also to obey God. అవిధేయులు కూడా దేవునికి విధేయత చూపించే విధముగా మార్చగలిగే శక్తి కలిగింది దేవుని వాక్యం. హల్లెలూయా. సో ఈ వాక్యమును మనము వినియోగించాలి. దేని కొరకు? కఠినమైన మన హృదయాన్ని మార్చుకోవటానికి. దేవుని వాక్యమే ఒక వ్యక్తి యొక్క కఠినమైన హృదయాన్ని మార్చగలదు. ఇంకెవ్వరూ మార్చలేరు. దేవుని వాక్యం అంటే దేవుడే. దేవుని వాక్యం అంటే యేసుక్రీస్తే. దేవుని వాక్యం అంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు మాత్రమే నీ కఠినమైన హృదయాన్ని మార్చగలడు. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే నీ కఠినమైన హృదయాన్ని మార్చగలడు. నీ కఠినమైన హృదయాన్ని మార్చాలి అంటే ఆయన వాక్యము నీకు అవసరం. మనం 13వ వచనం మనం చూసినట్లయితే, లెట్స్ సీ ద 13th verse. Neither is there any creature that is not manifest in his sight, but all things are naked and opened unto the eyes of him with whom we have to do. చదవమ్మా. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, స్పష్టము ఏదియూ లేదు. మనం దేవుడు చూడలేనిది ఈ సృష్టిలో ఏదన్నా ఉందా? చెప్పాలి మీరు. దేవుడు చూడలేనిది ఏదన్నా ఉందా ఈ సృష్టిలో? మనం ఎన్నో చూడలేం కదా, ఎన్నో మనం చూడలేం. మన ఇంట్లోనే కొన్ని మనం చూడలేం. ఆ ఇంట్లోనే ఎంతో కాలంగా ఉంటున్నా కొన్ని మనకు కనపడవు, చూడలేం. ఈ సృష్టిలో ఏది ఆయన చూడకుండా ఉండగలడా? ఆయన చూడలేని ఏమైనా ఉన్నాయంటే అన్నీ చూస్తున్నాడు ఆయన. చదవమ్మా. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో. మనం ఎవరికి లెక్క చెప్పాలండి? ఎవరికి లెక్క చెప్పాలి మనం? యేసు ప్రభువుకే. ఆ దేవుని ఎందుకంటే ఆయనే సృష్టికర్త. సృష్టిలో ఆయన చూడండి ఏది లేదు. నీవు చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు, చూశాడు. నీ ఆలోచనలు కూడా ఆయనకి తెలుసు. లెక్క చెప్పాల్సింది ఆయనకి. మనం ఎవరు చూడట్లేదులే అనుకుంటే కుదరదు. నీ హృదయ కాఠిన్యం ఆయనకి తెలుసు. నువ్వు పశ్చాత్తాపం పొందావో లేదో ఆయనకి తెలుసు. నువ్వు ఆ యొక్క చెడుని విసర్జించి విడిచిపెట్టావో లేదో ఆయనకి తెలుసు. బయటికి నువ్వు యాక్ట్ చేయొచ్చు విడిచిపెట్టినట్టు, లోపల అలాగే ఉండొచ్చు. కానీ దేవుడు చూడలేనిది సృష్టిలో ఏది లేదు. చదవమ్మా. ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ నేకెడ్. స్పష్టంగా నువ్వేంటో ఆయనకి తెలుసు. రీసెంట్గా మా ఇంట్లో ప్లంబింగ్ వర్క్ చేసినటువంటి అబ్బాయి మేము లేని టైంలో వచ్చి పైన కొన్ని మెటీరియల్ ఉంటే అవి తీసుకొని వెళ్ళిపోయి అమ్మేసుకున్నాడు. మనకి సీసీ కెమెరా ఉంది కాబట్టి చూసాము.
అతనేమనుకున్నాడంటే సారోళ్ళు లేరుగా ఎవరు చూస్తారులే అనుకున్నాడు. కానీ కెమెరాలో అంతా రికార్డ్ అయి ఉంది. ఒకసారి ఆలోచించండి, నేను ఒక మనిషిని, మనం మనుషులం. ఆయన ఇచ్చిన జ్ఞానంతో తయారు చేసుకున్న కొన్ని పరికరాలు, సీసీ కెమెరా ఇట్లాంటి వాటితోనే ఎవడేం చేస్తున్నాడో, మరి దేవుడు సృష్టికర్త ఆయనకంతా స్పష్టంగా తెలుసు నీ గురించి. నువ్వు ఎక్స్రే అంటావు, అల్ట్రాసౌండ్ అంటావు, ఇంకేం అంటావు కదా లోపల బాడీ పార్ట్స్ చూడటానికి. అవి పార్ట్స్ మాత్రమే చూపించగలగా, నీ థాట్స్ చెప్పలేవుగా. దేవుడికైతే అవి కూడా తెలుసు. నీకు విషయం తెలుసమ్మా, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఎప్పుడు భయపడతాడంటే ఇతని గురించి అతనికి మొత్తం తెలిసినప్పుడు. ఏది మంచే కాదు, చెడు కూడా వీడు ఎక్కడ బయట పెట్టేస్తాడు అని. అవునా? చాలా సందర్భాల్లో మనం చూస్తాం బ్లాక్మెయిల్ చేయటం. ఉదాహరణకి రీసెంట్గా పాపం కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి మంచి కామెడీ సీన్స్ కానీ ఇవన్నీ చూడటం జరుగుతూ ఉంది. సో ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే ఆయన కింద ఒక అసిస్టెంట్ ఉంటాడు, వాడు ఈయన్ని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ఈయన ఏదో వీక్ పాయింట్ పట్టుకొని అది చెప్పేస్తాను వాళ్ళకి, అది చెప్పేస్తాను. ఈయడానికి భయపడి, అంటే ఎందుకు చెప్తున్నానంటే నీ గురించి ఇంకా చెప్పాలంటే నీ మంచి కాదు, నీ చెడు ఎవరికి తెలుసో వాళ్ళకి నువ్వు భయపడతావు ఖచ్చితంగా. అవునా కదా? మన చెడు ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకి తెలుసా? మనం ఎవరికి భయపడాలి? దయచేసి ఎప్పుడు కూడా ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు అని అనుకుంటే మాత్రం నీ అంత బుద్ధిహీనురాలు, బుద్ధిహీనుడు ఇంకొకళ్ళు లేరు. ఆయన దృష్టికి అన్నీ స్పష్టంగా మన ఆలోచనలు, ఇంకా చెప్పాలి మనం చేయబోయే ఆలోచనలు కూడా ఆయనకి తెలుసు. ఇప్పుడు మనం కలిగి ఉన్న ఆలోచనలే కాదు, రేపు నీకు వచ్చే ఆలోచన కూడా ఇప్పుడే ఆయనకి తెలుసు. కాబట్టి దేవుడు అంటే భయము కలిగి మనం జీవించాలి. ఈరోజు నా భయమే లేకుండా పోయింది. స్కూల్లో పిల్లలకి టీచర్స్ అంటే భయము ఉందా లేదా? లేదు. ఎందుకంటే మా టైంలో మేమన్నా తప్పు చేస్తే బెత్తం తీసుకొని వాతలు పడి పెట్టి నుంచోవాళ్ళ, అనుకుంటా ఉంటాం, కొడితే సర్రని. ఇంకోటి తెలుసా, ఆ బెత్తం కూడా తెంపి మమ్మల్ని చెప్పేవాళ్ళు తెమ్మని. అది ఇంకా పనిష్మెంట్. మనల్ని కొట్టడానికి ఆ కొమ్మ తుంచి మనమే తేవాలా. అందుకని భయం ఉండేది టీచర్స్ అంటే. ఈరోజు ఉందా? ఏందండి మా అమ్మాయిని ఏదో అన్నారంటే ఏంటి, 1,00,000 రూపాయలు ఫీజు కట్టింది మా అమ్మాయిని తిట్టానుక? మేము ఇంట్లోనే మేము మా అమ్మాయిని ఏమనో, స్కూల్లో తిడతాను. ఇంకా వాడు ఏమైనా చేయి చేసుకున్నాడని తెలిస్తే మాత్రం స్కూల్ బాగలు కొట్టి మొత్తం. అందుకే పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని అంటున్నారు వాళ్ళు. అందుకే పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని అంటున్నారు. భయం లేదు, టీచర్స్ అంటే భయం లేదు, పేరెంట్స్ అంటే భయం లేదు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ అంటే భయం ఉన్నప్పుడే నువ్వు తప్పు చేయకుండా ఉంటావు. తప్పు చేస్తే దానికి ఒక శిక్ష ఉంటుంది అనే భయం ఉన్నప్పుడే నువ్వు తప్పు చేయకుండా ఉంటావు. దేవుడు చూస్తున్నాడనే భయం ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన విశ్రాంతిలోనికి మనం ప్రవేశించాలి. దానికి ఏదో ముహూర్తం లేదు. ఈరోజే, ఈ క్షణమే పూర్తిగా పశ్చాత్తాపం పొందు. పూర్తిగా నీ తప్పులు ప్రభు దగ్గర ఒప్పుకో. పూర్తిగా చెడుతనాన్ని విసర్జించు. ఇంకా ఎవరినైనా నువ్వు క్షమించలేని స్థితిలో ఉంటే ఇప్పుడే క్షమించేసేయి. పూర్తిగా క్షమించు. ఆయన కాడు ఎత్తుకో, ఆయన దగ్గర నేర్చుకో. ఆ విశ్రాంతి మన కొరకు సిద్ధంగా ఉంది. మనం వాక్యం ద్వారా పుట్టిన వారం, వాక్యము ద్వారానే జీవిస్తున్నాం. ఈ కఠినమైన హృదయాన్ని జయించడానికి కూడా ఈ వాక్యం మనకు అవసరం. ఆమేన్. దయచేసి ఈ వాక్యాన్ని అందరూ వినండి, మరీ వినండి, షేర్ చేయండి. We should always have the fear of God who is watching over us. మనం బయటికి పశ్చాత్తాపడినట్టు నటించవచ్చు, క్షమించినట్టు నటించవచ్చు, చెడును వదిలేసినట్టు నటించవచ్చు. లోపల ఏమై ఉన్నామో దేవుడు చూస్తున్నాడు.
కాబట్టి నౌ ఈజ్ ద టైమ్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు హిజ్ రెస్ట్. తప్పు నొప్పుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా మనకి? క్షమించేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా మనకి? చెడుని వదిలేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా మనకి? అది చేసిన వారికి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కాబట్టి చేసి చూడండి. ఆ శాంతి, ఆ విశ్రాంతి మీకు ఇంకెక్కడ దొరకదు. అది యేసు ప్రభు చెంత మాత్రమే దొరుకుతుంది. అందరు లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన హృదయ కాఠిన్యాన్ని విడిచిపెడదాం. హృదయ కాఠిన్యాన్ని విడిచిపెడదాం. అదే కఠినమైనటువంటి హృదయాన్ని ప్రభువు కూడా కలిగి ఉంటే మనం ఏమైపోతాం? నేను క్షమించనని ప్రభు అంటే మనం ఏమైపోతాం? మీరు చెడ్డవాళ్ళు అనే ముద్ర ప్రభు మన మీద వేసేస్తే మనం ఏమైపోతాం? కాబట్టి హృదయ కాఠిన్యాన్ని విడిచిపెడదాం. యేసయ్యా, నీ శిలువ త్యాగము, నీ అపారమైన కృప మమ్మలను నీతో సహవాసం చేసే ధన్యతను కలుగజేసింది. ఈరోజు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడావు, నీకు వందనాలు. అవును ప్రభువా, సువార్త విన్నప్పటికీ విశ్వాసము గల వారితో, విశ్వాసముతో వారు కలిసి ఉండలేదు కాబట్టి, నమ్మలేదు కాబట్టి అది వారికి ఉపయోగపడలేదు. మేము కూడా నీ సువార్తను విన్నాం, వాక్యాన్ని వింటున్నాం. మరి దాన్ని నమ్మి దానికి విధేయత చూపిస్తూ, దానికి విధేయత చూపించే వారితోనే సహవాసం చేసి, అవిశ్వాసతో విశ్వాసకి ఏం పొత్తు అన్నాం. ఆ విధంగా జీవించినప్పుడే మేము నీవు వాగ్దానం చేసిన విశ్రాంతిలోకి ప్రవేశించగలం. ఎప్పుడో మారతాను, ఎప్పుడో క్షమిస్తాను, ఎప్పుడో వదులుతాను అనుకుంటే కాదు నాయన. ఈ క్షణమే పశ్చాత్తాపం, ఈ క్షణమే విడిచిపెట్టాలి, ఈ క్షణమే క్షమించగలగాలి, ఈ క్షణమే నీ కాడు ఎత్తుకోవాలి ప్రభు. ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ప్రయాసపడాలి నాయన. అటువంటి జీవితాన్ని మాకు దయచేయమని, నీ విశ్రాంతిలో ప్రవేశించి నీతో కలిసి జీవించే కృపను దయచేయమని నజరేయుడనే నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. God blessed us. We are all blessed. Hallelujah.